రాజధాని వేసిన రాజధానిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ప్రచారం చేస్తారు. దాన్ని ఆ మీడియా దానిపైన కూడా సత్యసారి ఈరోజు సమర్థించారు. మీరు ఇంతవరకు దానిపైన అలాంటి రియాక్షన్ మీ నుంచి రావడం ఏంటి? ఈరోజు అమరావతి మన రాజధాని అన్నది వాస్తవం, అందరికీ గర్వకారణం. అలాంటిది గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధానియే లేకుండా పోయిన సమయంలో అమరావతి మన రాజధాని కట్టుకునే నిర్మించుకునే ఈ సమయంలో ఇలా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించారండి. అసలే ఒక రాజధాని లేకుండా బాధపడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇది మరో దెబ్బ లాంటిది. మరి అలాంటప్పుడు అమరావతి మనకు ముఖ్యమైనప్పుడు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అంత ముఖ్యమైనప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఒక పార్టీకి చెందిన ఒక మీడియా హౌస్, వైసీపీ పార్టీకి చెందిన సాక్షి మీడియా హౌస్ లోని ఒక యాంకర్, వాళ్ళు తీసుకున్న ఒక గెస్ట్ స్పీకరు, ఇద్దరు కలిసి అమరావతి దేశీయ రాజధాని అని వ్యాఖ్యానించడం చాలా చాలా దురదృష్టకరం. ఎవరైనా ఖండించాల్సిన విషయం. కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏమిటి అంటే, ఇది ఇంత ముఖ్యమైన పొలిటికల్ అంశం అయినప్పుడు, అంతేకాదు ఒక సోషల్ ఇష్యూ, ఒక పొలిటికల్ ఇష్యూ అయినప్పుడు ఇంత పెద్ద విషయంలో ఒక పొరపాటు జరిగితే మరి ఒక పొలిటికల్ పార్టీ అయినా, ఒక మీడియా హౌస్ అయినా క్షమాపణ చెప్పడం కామన్ డెకోరం. అలాంటిది మీడియా హౌసే ఒక పొలిటికల్ పార్టీకి చెందినప్పుడు ఆ మీడియా హౌస్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల కోట్ల మంది ప్రజలకు ఆవేదన కలిగినప్పుడు ఆ మీడియా హౌస్ అయినా, ఆ పొలిటికల్ పార్టీ అయినా క్షమాపణ చెప్పాలి. మరి ముఖ్యంగా సాక్షి మీడియా హౌస్ నడుపుతున్న భారతిరెడ్డి గారు సాక్షి మీడియాలో ఇట్లా జరిగింది కాబట్టి మీరు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు, అది మీ బాధ్యత. మనం చిన్న పిల్లలకు కూడా నేర్పిస్తాము, తప్పు చేస్తే తప్పైంది సారీ అని చెప్పునానా అని చెప్తాము. మరి అలాంటప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు సారీ చెప్పుకోవడంలో, సారీ చెప్పడంలో నామోషి లేదు. మరి ముఖ్యంగా ఇది ఒక పొలిటికల్ పార్టీకి చెందిన మీడియా హౌస్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి చెందిన మీడియా హౌస్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పడంలో కూడా తప్పులేదు. ఇంతమంది మనోభావాలను ఇంత ఆవేదనకు గురి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పైపోయింది, నా ఉద్దేశం అది కానే కాదు, క్షమించండి అనడంలో తప్పు లేదు. మరి వారు ఎందుకు సంకోచిస్తున్నారో, వారి ఎందుకు నామోషంగా నడుస్తుందో నాకైతే అర్థం కావటం లేదు. రాజధాని మీద పడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో వాస్తవం లేదు. వైశ్యుల రాజధాని అని అంటే ఏంటంటే ఆ రాజధానిలో ఇంకెవరు ఉండరా, ప్రజలు ఉండరా, దాంట్లో వ్యాపారం చేసుకోరా, లేకపోతే ప్రజలు ఉండరా, పిల్లలు ఉండరా, ఉండరా, మగవాళ్ళు ఉండరా? అసలు ఇది చాలా బేస్లెస్ అండ్ సెన్స్లెస్. న్యూస్ అప్డేట్ లేదు.
కానీ నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవరైనా నేను సమర్థించకూడదు, ఇది నిజంగానే ఖండించాల్సిన విషయం. నన్ను అడిగితే క్షమాపణ కూడా చెప్పాల్సిన విషయం. ఆఖరికి ఎంత సిగ్గుచేటంటే షర్మిల గారి గురించి బాలకృష్ణ ఇంట్లో నుంచి సోషల్ మీడియా ఐటీడీపీ గతంలో ఎంత వల్గర్గా ఆమె మీద ట్రోల్ చేస్తే ఏడ్చి కంప్లైంట్ ఇచ్చింది. అలాంటి వాళ్ళకి ఈరోజు సపోర్ట్ చేస్తూ జగన్ గారు భారతి మేడం క్షమాపణ చెప్పాలి అంటే ఈ రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. తప్పు చేయని మన కొమ్మినేనిని అరెస్ట్ చేయడమే కాకుండా ఏ తప్పుడు మాటలు ప్రసారం చేయని సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తుంటే వాటిని ఖండించదు ఈ షర్మిల గారు కానీ ఈ రేణుకా చౌదరి. ఇంతమంది ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు, నరికేస్తున్నారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఒక ఆడవాళ్ళే ఉండి. కానీ జగన్ గారు భారతి మేడం గారి గురించి మాట్లాడాలంటే ఒంటికాలతో వస్తారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతి మేడం కానీ ఏ రోజు ఏ ఆడపడుచు గురించి తప్పుగా మాట్లాడిన దాఖలాలు లేవు. జగన్ గారైతే ప్రతి ఆడపడుచుని ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా ఎంత అభిమానంగా భావించి వారికి మంచి చేయాలన్న ఆలోచనతోనే మహిళలకి గౌరవాన్ని పెంచే విధంగా, వాళ్ళు ఆర్థికంగా ఎదిగే విధంగా, రాజకీయంగా ఎదిగే విధంగా 5 సంవత్సరాల కాలంలో ఆయన పరిపాలించి సంక్షేమాన్ని అందించారో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి గొప్ప వ్యక్తిని టార్గెట్ చేసి ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే రక్తం మరుగుతుంది. చాలా తప్పు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. మీరు చేసే తప్పులు ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు చేయాల్సిన సంక్షేమం అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేసి ఈరోజు ప్రతిపక్షం అనేది లేకుండా చేసి ఈ రాష్ట్రాన్ని అమ్మేసి పారిపోదాం అనుకుంటున్నారేమో. ఈరోజు రైతుల్లో చైతన్యం వచ్చి రోడ్డు మీదకి వచ్చారు. టీచర్స్లో చైతన్యం వచ్చి రోజు రోడ్ల మీద తిరుగుతున్నారు ధర్నాలు చేసుకుంటూ. వాలంటీర్స్ రోడ్డు మీదకి వచ్చారు. మహిళలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. మీ పరిపాలనలో ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి మీ మీద ధర్నా చేస్తున్నారు. మీ ప్రభుత్వం ఫెయిల్యూర్, అరాచక ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని రోడ్డెక్కి ఈరోజు మీరు వద్దు అని డౌన్ అంటున్నారు. వాటిని సరిదిద్దుకోవడానికి ట్రై చేయండి. ఇప్పటికైనా మహిళల రక్షణ మీద, మహిళా సంక్షేమం మీద దృష్టి పెట్టండి. డీజీపీ గారితో, స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్తో, కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు, హోమ్ మినిస్టర్ కూర్చొని ఎందుకు ఇలా జరుగుతుంది, మనలో ఎక్కడ లోపం ఉంది, మనం ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యామనేది తెలుసుకోండి, దాన్ని సరిదిద్దండి. ఈరోజు మీరు విచ్చలవిడిగా గంజాయి, మద్యము, డ్రగ్స్ ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి ఆడవాళ్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయన్న విషయాన్ని తెలుసుకొని వాటన్నిటినీ కూడా రూపుమాపాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే రెడ్ బుక్, రాజ్యాంగం అంటూ అక్రమ కేసులు పెట్టడానికి పోలీసులు ఉపయోగించకుండా అవి పక్కన పెట్టి లా అండ్ ఆర్డర్ని కాపాడండి. ప్రజలకు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని అందించండి. ప్రతిపక్షాలు అన్నాక ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తాయి, వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని తప్పులే చెప్పకూడదు, చెబితే గొంతు నొక్కేస్తామంటే అది కరెక్ట్ కాదు. సంవత్సర కాలం మీరు ఇన్ని భయంభ్రాంతులకు గురి చేస్తూ ఇన్ని కేసులు పెట్టినా మొన్న 4వ తేదీ జరిగిన వెన్నుపోటు దినం చూశారు కదా, ఏ విధంగా జనాలు బయటకు వచ్చి మీ మీద వ్యతిరేకతతో, మీ మీద అసహ్యంతో మీరు వద్దు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేశారో గమనించండి. అవన్నీ డైవర్ట్ చేయడానికి ఈరోజు కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు వెర్రోళ్ళు కాదు, చాలా తెలివైన వాళ్ళు, అన్నీ గమనిస్తున్నారు.